హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో వచ్చేసి మేము షాపింగ్ అయితే వచ్చాము. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ అయితే కాదు, ఒక చిన్న షాపింగ్. ఆ చిన్న షాపింగ్ ఏంటంటే టీషర్ట్స్ కొందామని వచ్చాము, కానీ అన్ని టీషర్ట్స్ చూసేసాము. చూసి ఈ కలర్ ఉంది కదా, ఆ కలర్ ఉంది కదా అని అనుకున్నాం, కానీ ఫైనల్లీ ఏమీ తీసుకోకుండా అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. కింద పార్కింగ్ ఏరియాలో ఒక స్టోర్ అయితే ఉంది, గ్రాసరీ స్టోర్ అయితే ఉంది. ఆ గ్రాసరీ స్టోర్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏమీ కొనకుండా అయితే ఉన్నాం కదా. అబ్బాయిలు అయితే కొంటారో కొనరో నాకైతే తెలియదు, బట్ అమ్మాయిలు ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి తీసుకుంటారు. బై వన్ అండ్ గెట్ వన్ దాంట్లో నాకు యాడ్లీ స్ప్రే బాటిల్స్ అయితే నచ్చినాయి. స్మెల్ కూడా చాలా బాగుంది, అందుకని చెప్పి నేను చాక్లెట్స్ ప్లస్ కాటన్ అవి తీసుకున్నాను అనమాట, స్ప్రే బాటిల్స్. బయటకు వచ్చేసరికి పెద్ద హెవీ రెయిన్ అనమాట. ఉడిపి అంతా రెయిన్, మణిపాల్ అస్సలు రెయిన్ లేదనమాట. నేనైతే షాక్, అంటే కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల పడదంట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నేను దోశ బ్యాటర్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను, నానబెట్టేస్తున్నాను. ఒక కప్పు పప్పు తీసుకున్నాను, ఇంకో కప్ ఏమో రైస్ తీసుకున్నాను, ఇంకో కప్ ఏమో కొర్రలు తీసుకున్నాను అనమాట. బేసిక్గా కొర్రలు ఎవరు తినడానికైతే ఇష్టపడరు కదా, ఎవరైతే డైటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే ఇది ఫాలో అవ్వచ్చు. కొర్రలు తినడానికి వండుకుని తినడానికి వాళ్ళ కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు, బట్ వాళ్ళు డైట్ చేయాలి కాబట్టి ఇంకా తప్పనిసరిగా తినాల్సి వస్తుంది. వాళ్ళు ఈ రెసిపీ ఫాలో అవుతే బాగుంటుందని నాకు అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను నేను. చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు, సో మీరు కూడా ట్రై చేయండి. ఒక కప్పుకి 2 కప్పులు కొర్రలు వేసుకోవాలి. మరి కొర్రలు వేసుకుంటే చేదుగా ఉంటుందని చెప్పేసి నేను ఒక కప్పు అయితే రైస్ వేసుకున్నాను, తర్వాత మెంతులు కూడా వేసుకున్నాను, బాగుంటాయని చెప్పి ఇంక నానబెట్టేసాను. సో ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. నేనైతే కిచెన్లోకి వచ్చేసాను ఇంక వంట చేయడానికి. ఆ రోజు సాటర్డే, సో కార్తీక్ అన్న నాకైతే రైస్ కర్రీ అట్లా నువ్వేం ప్రిపేర్ చేయొద్దు, దోశలే పెట్టేసే, నాకు ఎలాగ నేను ఎర్లీగా వచ్చేస్తాను కదా అనేసి అన్నారు. ఇంక సర్లే కదా అని చెప్పి ఇంక నేను ఆరామ్సే మొత్తం అంతా క్లీన్ చేసుకుని అప్పుడు ఇంకా పప్పు అయితే మిక్సీ వేసేసుకున్నాను. ఇక్కడ 2 మిక్సర్స్ ఉన్నాయి కదా మాకు, ఒకటేమో పాతది, ఒకటేమో కొత్తది. కొత్తదేమో బటర్ఫ్లై అనమాట. అది జ్యూసులు చేసుకోవడానికి ఏమీ లేవు, జార్లు ఏమీ లేవని చెప్పేసి కొత్తదైతే కొనుక్కున్నాము. చాలా బాగుంది, చాలా యూస్ఫుల్గా ఉంది. నేను వీడియో తీసాను, నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. అది ఇక్కడ ఏంటంటే నేను పల్లీ చట్నీ చేసేస్తున్నాను. లంచ్ బాక్స్తో పాటు నేను ఏదో ఒక జావ అయితే పెడతాను, డైలీ పెడతాను అనమాట. రాగి జావ, బార్లీ జావ, మజ్జిగ, లెమన్ వాటర్ అట్లాగే ఏదైనా పెడతాను నేను. పెట్టలేని రోజు ఈరోజు పెట్టలేదు కదా నువ్వు అని మాత్రం నన్ను అడుగుతాడు కార్తీక్. సో నేను అది మిస్ అవ్వకుండా అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. చట్నీలో పోపు వేసుకుంటే బాగుంటుంది అంటారు కదా, నాకైతే ప్లేన్ది అట్లా మిక్సీ చేసేసిన తర్వాత డైరెక్ట్గా తినేయడం అంటే ఇష్టం నాకు, అందుకే నేను పోపు అయితే వేయలేదు ఇందులోని. చాలామంది వేసుకుంటారు, బట్ నేనైతే వేయలేదు. ఒక్కొక్కసారి వేస్తాను అనమాట, ఒక్కొక్కసారి అయితే వేయను. ఇలాగే టేస్టీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది, అందుకని చెప్పి నేనైతే పోపు అయితే వేయలేదు. అండ్ ఇక్కడైతే నేను దోశకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మొత్తం రాగి జావ అయితే పక్కన అయిపోయింది చూడండి, అది వీడియోలో షేర్ అయితే చేయలేదు, ఇంకొక రోజు అయితే షేర్ చేస్తాను మీకు. ఇక్కడ టీ కూడా పెట్టేస్తున్నాను, టీ కూడా ప్యాక్ చేస్తాను అనమాట. సో టీ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా రాగి జావ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేశాను నేను. టీ కూడా ప్యాక్ చేస్తాను అనమాట, టీ కూడా పట్టుకెళ్తారు. చిన్న ఫ్లాస్కోలో ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తాను నేను. టీ పెట్టేటప్పుడు నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎక్కువ టీ పౌడర్ యూస్ చేస్తాను అనమాట. అసలు టీ తాగడం అనేది చాలా హెల్త్కి మంచిది కాదు. అలాంటిది నేను ఎక్కువ టీ పౌడర్ అయితే యూస్ చేసేస్తాను. ఆల్మోస్ట్ చాలా తగ్గించేసాను టీ తాగడం, కాకపోతే ఇంకా తగ్గించుకోవాలి. డేకి 2 టైమ్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇదివరకు అయితే ఎప్పుడు పడితే అప్పుడు తాగేసేదాన్ని, మిడ్నైట్ లేపి ఇచ్చినా కూడా తాగేస్తాను నేను. టీ అంటే అంత పిచ్చి నాకు, అంత ఎడిక్ట్ అయిపోయాను నేను టీకి.
టీ పౌడర్ ఎక్కువ యూజ్ చేసేస్తాను. అది ఎక్కువ యూజ్ చేయడం వల్ల నేను ఎలా ఫీల్ అవుతానంటే స్ట్రాంగ్ టీ తాగుతున్నాను అన్నంత ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఎంతమంది చెప్పినా కూడా వినను. నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి మొత్తుకున్నా కూడా అస్సలు విననంటే వినను. నేను ఎలా పెట్టుకుంటానో వాళ్ళకి కూడా అలాగే పెట్టేసి ఇచ్చేస్తాను. పాపం అలాగే తాగేస్తారు వాళ్ళు. ఇంకా నేనైతే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే దోశలు వేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ అదే, లంచ్ కూడా అదే, త్వరగా వచ్చేస్తాను అన్నారు కదా. ఇంకైతే దోశ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ టీ కూడా పోసేస్తున్నాను. ఇది కూడా ఈ ఫ్లాస్క్లో వేసేస్తున్నాను అనమాట. టీ వేసేసిన తర్వాత ఈ టమ్లర్లో, ఇది యాక్చువల్గా జ్యూస్ చేసుకున్న జార్ అనమాట. యాక్చువల్గా ఇది నేను 2 వేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. వీడియోలో నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను కదా, అది పెడతాను. 2 వేస్లో యూస్ చేసుకోవచ్చు. భలే బాగుంది. బటర్ఫ్లై కంపెనీ అనమాట. మనకి టమ్లర్ లాగా యూస్ చేసుకోవచ్చు, జ్యూస్ మిక్సర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో అది కూడా ప్యాక్ చేసేసాను. రాగి జావలో నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ లేకపోతే పెరుగు అట్లా కూడా వేసుకుంటారు కదా. సో నేనైతే లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసేసాను. మనకి స్విగ్గీలో వస్తాయి కదా, సో అవి చిన్న చిన్న బాక్సెస్ అనమాట. చట్నీ పెట్టేసాను అట్లాగా. సో ఇదైతే నా బ్రేక్ఫాస్ట్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది నా బ్రేక్ఫాస్ట్. ఓట్స్ విత్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఫ్రూట్స్, ఒక్కొక్కసారి ఇలా దోశ. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.